హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏపీలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా భారీగా శుభవార్త అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లపై గట్టిగానే ఫోకస్ అయితే పెట్టింది. ముఖ్యంగా దివ్యాంగులకు పెన్షన్ విషయంలో లోతైన వెరిఫికేషన్ అయితే చేస్తుందండి. ఇప్పటికే 2 లక్షల మంది అనర్హుల పేర్లను అయితే తొలగించగా మరో 2 లక్షల పేర్లు తొలగించేందుకు సిద్ధమైందండి ఏపీ ప్రభుత్వము. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వివరాలు నేను చెప్పేదానికి నాకు బూస్టప్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న పథకాలలో ఒకటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం. దీని ద్వారా ప్రతి నెల దాదాపు 26 రకాల కేటగిరీల వారు పెన్షన్ పొందుతున్నారు. వీరిలో ముసలివారు, దివ్యాంగులు, వితంతులు, మత్స్యకారులు ఇలా చాలామంది ఉన్నారు. అయితే గత నవంబర్ నుంచి ప్రభుత్వం అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించడం అయితే జరిగింది. ఇప్పటికే 2 లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించగా మరో 2 లక్షల పేర్లను అయితే తొలగించేందుకు సిద్ధమైంది మన ఏపీ ప్రభుత్వము. అలాగే డిసెంబర్ నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 1.20 లక్షల మంది దివ్యాంగులకైతే పెన్షన్ వెరిఫికేషన్ అయితే పూర్తయినట్టు మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. 6,80,000 మంది వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. దీన్ని మార్చి 15లోగా పూర్తి చేయాలా ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకునింది. అయితే ఇక్కడ కీలక విషయం ఏంటంటే జనవరి నుంచి ప్రతి నెల ప్రభుత్వం దాదాపు 1,00,000 మంది లబ్ధిదారు పేర్లను అయితే తొలగించడం అయితే జరిగింది. అనర్హుల జాబితా నుంచి తొలగించడం అయితే జరిగింది. ఇందులో అనర్హులైన దివ్యాంగులతో పాటు ఇతర అనర్హులైన పింఛన్దారులు కూడా పేర్లు తొలగించడం అయితే జరిగిందండి. మన ఏపీ ప్రభుత్వంలో నుంచి పింఛన్దారులను జనవరి, ఫిబ్రవరి కలిపి దాదాపు 2 లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించారు. దాంతో గత వైసీపీ హయాంలో 64 లక్షల మంది ఉండే లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 62 లక్షలకే తగ్గిపోయింది. ఫిబ్రవరిలో లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం అయితే 63,59,907 కాగా చూపించిన ఇది మాత్రం 62,43,844 మందికే. అంటే ఫిబ్రవరిలో 1,16,063 పెన్షన్లు ఇవ్వలేదు అన్నది స్పష్టం. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం అనర్హుల పెన్షన్లు ఇవ్వట్లేదని అనుకోవచ్చు. కానీ డిసెంబర్ నుంచి లెక్కలో తీసుకుంటే ఇప్పటికే 2 లక్షల మంది పేర్లు తొలగించారు కాబట్టి మార్చి 31లోగా మరో 2 లక్షల మంది పైగా పేర్లను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలకైతే వెల్లడించడం అయితే జరిగిందండి ప్రభుత్వం నుంచి. ఈసారి మార్చి 1 శనివారం వస్తుంది. అందువల్ల 1వ తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఇదే రోజు మధ్యాహ్నానికి మొత్తం కార్యక్రమం ప్రభుత్వం ప్లాన్ చేసి అవకాశాలు అయితే ఉంటుందని చెప్పడం దివ్యాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది అని ఏపీ రాష్ట్రం ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండలపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. ఆయన ప్రకారం ఏపీలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్ మనం ఈ వీడియోలో కొద్దిపాటు వైకల్యంగా ఉన్న దయచేసి ముందుగా వీడియోని లైక్ చేయండి, పూర్తి వైకల్యంగా ఉండి చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ని సపోర్ట్ చేయండి. అయితే వీరిలో అనర్హులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం వెరిఫికేషన్ ద్వారా ఆ యొక్క మేనిఫెస్టో 10 ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. చిన్న లైక్ కొట్టండి. ఒంటరి మహిళలకు, వితంతువులకు 3,000 నుంచి 4,000 పెంపు